మహిళా సాధికారత గురించి ప్రపంచం చర్చిస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మహిళలను గడప దాటనివ్వని చీకటి రోజుల్లోకి వెళ్తోంది. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుండి అక్కడ మహిళలపై ఆంక్షలు విధించటం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధం విధించడం నుంచి మహిళలు వైద్య విద్య చదవకుండా అడ్డుకోవడం వరకు తాలిబన్ల చర్యలు ఆఫ్ఘాన్ మహిళల ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఒకవైపు ఆసుపత్రుల కొరత, మరోవైపు సరైన వైద్యులు లేకపోవడంతో ఆఫ్ఘాన్ తల్లులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆఫ్ఘాన్ మహిళల పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? Let's watch the story. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడి మహిళల జీవితాలు ఎలా మారిపోయాయో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. ఒకప్పుడు యుద్ధాల వల్ల నలిగిపోయిన దేశంగా గుర్తింపు పొందిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మహిళలపై విధిస్తున్న కఠినమైన ఆంక్షల కారణంగా మరో రకమైన మానవీయ సంక్షోభంలోకి జారిపోతోంది. తాలిబాన్లు తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం అక్కడి సమాజాన్ని, ముఖ్యంగా మహిళల ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేస్తోంది. మొదట విద్య, ఉపాధి, స్వేచ్ఛ, సంచారం వంటి అంశాలపై పరిమితులతో ప్రారంభమైన తాలిబాన్ పాలన ఇప్పుడు నేరుగా మహిళల ఆరోగ్య హక్కులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. తాజాగా గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తాలిబాన్లు నిషేధం విధించడంతో ఆఫ్ఘన్ మహిళల పరిస్థితి మరింత దారుణంగా మారిందని అక్కడి వైద్య వర్గాలు, మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో అక్కడి వైద్యులు, నర్సులు, గర్భిణీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక సౌకర్యాలని అడ్డుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళల శరీరాలపై వారి నియంత్రణ పూర్తిగా తొలగిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భనిరోధక మాత్రలు అందుబాటులో లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్లో అనవసరమైన గర్భధారణలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే గర్భస్రావం చేయించుకునే హక్కు, సురక్షితమైన వైద్య సదుపాయాలు అక్కడ లేవు. దీంతో డాక్టర్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోంది. తల్లి ప్రాణాలు కాపాడాలా, తాలిబాన్ ఆదేశాలు పాటించాలా అనే సందిగ్ధంలో వైద్యులు చిక్కుకుపోతున్నారు. ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, మందుల కొరత, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేమీ కలిసి ప్రసవాలను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక మంది మహిళలు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంటి వద్దే ప్రసవాలు చేయించుకోవాల్సి వస్తోంది. ఇంటి వద్ద జరిగే ప్రసవాలు అనేక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రసవ సమయంలో రక్తస్రావం, సంక్రమణ వ్యాధులు, తల్లి బిడ్డ మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో 12 ఏళ్లు దాటిన బాలికలకు చదువు నిషేధం చేయడంతో భవిష్యత్తులో మహిళా వైద్యులు, నర్సులు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది. ఇప్పటికే ఉన్న కొద్దిమంది మహిళా వైద్యులే మొత్తం దేశ మహిళలకు సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. పురుష వైద్యులకు చూపించుకోవడానికి చాలా మంది మహిళలు భయపడడం, అనుమతి లేకపోవడం వల్ల వైద్యం పూర్తిగా అందని స్థితి ఏర్పడింది. చిన్న వయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేయడం పెద్ద సమస్యగా మారింది. శారీరకంగా, మానసికంగా సిద్ధం కాని వయసులోనే గర్భధారణ జరగడం వల్ల పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. సరైన వైద్యం అందకపోవడంతో గర్భిణీలు ఇంటి వద్దే స్వయంగా మందులు వాడడం, సంప్రదాయ పద్ధతులను అనుసరించడం పెరిగింది. ఇవి తల్లి, శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా తాలిబాన్ ప్రభుత్వం మాత్రం తమ విధానాల్లో మార్పు చేయడానికి సిద్ధంగా కనిపించడం లేదు. మహిళలపై విధిస్తున్న ఈ ఆంక్షలు ఆరోగ్య వ్యవస్థకే కాదు, మొత్తం ఆఫ్ఘన్ సమాజానికే ముప్పుగా మారుతున్నాయి. మహిళలు చదువు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా ఇంటికే పరిమితమవడం వల్ల దేశ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. వ్యాపార సముదాయాలపై మహిళల ఫోటోలు ప్రదర్శించడంపై నిషేధం, మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వకపోవడం వంటి నిబంధనలు వారి స్వేచ్ఛను పూర్తిగా హరించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలు వైద్య రంగంలోకి రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ
అంశంపై ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై ఆంక్షలు కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్లో మాతృమరణాల రేటు ప్రమాదకర స్థాయికి చేరుతుందని హెచ్చరిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ ఒత్తిడిని తాలిబాన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తమ సంప్రదాయాలు, నిబంధనల పేరుతో మహిళలు హక్కులను అణచివేస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై తాలిబాన్లు విధిస్తున్న ఆంక్షలు ఒక తరం భవిష్యత్తునే చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ కూలిపోతుండడం, విద్యా అవకాశాలు మూసుకుపోవడం, చిన్న వయసు వివాహాలు పెరగడం ఇవన్నీ కలిసి ఒక పెద్ద మానవీయ విపత్తుకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది? తాలిబాన్ ప్రభుత్వం తమ విధానాలను మార్చుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.